దత్తా స్వామీజీ, చాలామంది తాము మరణించిన తరువాత తమ శరీర భాగాలను దానం చేస్తారు. హిందూ ధర్మం ప్రకారం మృతదేహానికి కర్మకాండ చేయటం అవసరం. దేహాన్ని దానం చేసేస్తే ఇక దేహానికి కర్మకాండ చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఆ గతించిన వ్యక్తి యొక్క ఆత్మ గతి ఏమిటి? మంచి ప్రశ్న వేశారు, చాలా సంతోషం. కొన్నిటికి నాలాంటి వాళ్ళు సభల్లో సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మమ్మల్ని ఏదో ఒక శాస్త్రానికి జనం ముడివేసేసి ఉంటారు. ఇలాగే మాట్లాడాలి, ఈ శాస్త్ర రీతిలోనే మాట్లాడాలి అని ఒక అభిప్రాయంలో ఉంటారు జనం. వారిని ఏమంటాలి మనం అంటే, ఛాందసవాదులు అనలేం. ఛాందసం మంచిదే, ఛాదస్థం అనొచ్చు. మీకు చెప్పాను బీడియల్లో ఛాదస్థానికి ఛాందసానికి ఉన్న తేడా. ఛాదస్థం అనొచ్చు వాళ్ళని. లేదా వాళ్ళు సరి కావచ్చు, నాదే పొరపాటు కావచ్చు, తెలీదు, చెప్పలేం. ఈ విషయంలో మాత్రం నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఆ అభిప్రాయాలు ఎలా సత్యమవుతాయి అని కూడా ఆలోచన చేశాను నేను. దానికి ఎవరు మహాత్ములు, మహాత్మనః ఏన గతః స పంథః, ఎవరైతే మహాత్ములు ఏ మార్గంలో నడిచారో అదే మార్గం. అటువంటి మార్గం ఎక్కడైనా ఉందా, వేదాల్లో ఎక్కడైనా దీని గురించి చెప్పారా అని చాలా ఆలోచన చేసి ఐ డొనేషను, బాడీ డొనేషన్ అనేది చాలా మంచిది అనే తీర్మానానికి వచ్చాను నేను. నాకే అభిప్రాయం, దాంట్లో అభిప్రాయ భేదం లేదు. ఐ సపోర్ట్ దట్. చాలా ధైర్యంగా చెప్తున్నాను. ఎవరైనా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఏ పోయే శరీరము ఎలా అయినా పోతుంది. మరి కర్మకాండలో ఆ శరీరానికి సంస్కారం అవ్వాలి అని చెప్తున్నారు కదా. సంస్కారం కాకపోతే ఆ జీవికి ముక్తి రాదు అని చెప్తున్నారు కదా. ఈ విషయంలో మీ సమాధానం ఏమిటి అని. ఒక ఆయన అయ్యప్ప అని మైసూర్లో ఒక భక్తులు, చాలా వృద్ధుడు ఆయన, 85 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన భార్య ఇద్దరూ కూడా బాడీ డొనేట్ చేసేసారు. ఎప్పుడు వారికి 60 ఏళ్ళు ఉన్నప్పుడే డొనేట్ చేసేసారు. అంటే ఏమిటి, ఈ శరీరంలో కొద్దిసేపు పనిచేస్తాయి. కళ్ళు ఒక 20 నిమిషాలు ఏమో పనిచేస్తాయి. గుండె కూడా ఇప్పుడు ఈ కాలంలో మార్చచ్చు, ఒక 5 మినిట్స్ ఏమో పనిచేస్తుంది. దాన్ని భద్రపరిస్తే తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఇటువంటివి కొన్ని ఏవో ఉన్నాయి అవయవాలు, సైన్స్లో చెప్పే అవయవాలు కొన్ని ఉన్నాయి. అవి వాడుకుని మన శరీరం ద్వారా ఇంకొకళ్ళకి ప్రాణం పోసి ఆ కుటుంబానికి మనం మంచి చేస్తున్నాము అంటే దాంట్లో తప్పు లేదు అనేది నా అభిప్రాయం. ఇక శాస్త్ర విషయం, మేము పూర్తిగా డొనేట్ చేసేసాము. మా పిల్లలు ఇప్పుడు అడుగుతున్నారు, మీరేమో డొనేట్ చేశారు, మీరు రేపు దేహాన్ని విడవంగానే డాక్టర్స్ వస్తారు, వచ్చి పట్టుకెళ్ళిపోతారు, మేము కర్మ ఎవరికి చేయాలి అని ప్రశ్న అడుగుతున్నారు పిల్లలు. ఏం చేయమంటారు? మేము ఇచ్చేసాం కాబట్టి తిరిగి తీసుకోలేం. తిరిగి తీసుకుంటే ఇది పెద్ద పాపం అవుతుంది. ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకోకూడదు. మేము ఇలా ధర్మ సంకటంలో పడిపోయాము, అప్పుడు మేము ఇంకా ఆశ్రమానికి రాలేదు, ఏం చేయమంటారు అని అడిగారు. ఇచ్చేశారు కాబట్టి మీరు మళ్ళీ తిరిగి తీసుకోవడం అనేది మంచిది కాదు. పిల్లలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి పిల్లలకు ఒక మాట చెప్పండి. పిష్టదేహ సంస్కారము అనే ఒక సంస్కారం ఉంది. మనం సర్ప సంస్కారంలో దాన్ని చేస్తాం. అంటే సర్పాలను ఎప్పుడో తెలియక చంపేసి ఉంటే ఆ సర్పాలకి, ఆ పాములకి మనం సంస్కారం చేయకపోతే ఆ సర్పదోషం మనల్ని పీడిస్తుంది. సర్పశాంతి చేసుకుంటాం. సర్ప సంస్కారం కూడా చేస్తారు. ఆ సంస్కారంలో ఆ పిండితో చేసిన పాముకే సంస్కారం చేస్తారు. దాన్నే చితి మీద పేర్చి చితి మీద దాన్ని ఉంచి సంస్కారం చేస్తారు. అలా చేయటం వల్ల ఏ పామునైతే మన పూర్వజులు కానీ మనం కానీ తెలిసి తెలియక చంపామో, సంస్కారం చేయలేదో, ఆ శరీరానికి మనం సంస్కారం చేయకపోవటం వల్ల మనకు దోషం వచ్చింది. ఆ దోషాలు
ఈ పిష్ట సర్పానికి సంస్కారం చేయటం వల్ల పోతాయి అని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఒక పిండితో మనుష్య శరీరాన్ని తయారు చేసుకుని దానికి సంస్కారం చేయమనండి మీ పిల్లల్ని, వారికి మీ దేహానికే సంస్కారం చేసిన పుణ్యఫలం వస్తుంది అని వారికి చెప్పి పంపించాను. అప్పుడు అది నాకు ఈ సందర్భంలో గుర్తు వస్తుంది. నేను చెప్పిన సమాధానం బాగుందా బాగలేదా? చాలా బాగున్నది. అలా వారికి చెప్పి పంపించాను. ఇక దీనికి ఎవరైనా మహాత్ములు మనకి దారి వేసి చూపించారా అని మనం వెతకాలి. దధీచి మహర్షి ఉన్నారు. దధీచి మహర్షి పూర్తిగా తన శరీరాన్ని త్యాగం చేసేశారు. త్యాగం చేయటం వల్ల ఆ వెన్నెముకను తీసుకుని దాంతో వజ్రాయుధాన్ని తయారు చేసుకున్నాడు ఇంద్రుడు. శరీరం దొరకల, శరీరం వెళ్ళిపోయింది. కానీ అప్పుడు ఏమంటాడు అంటే ఇంద్రుడు, నీ శరీరానికి సంస్కారం కాలేకపోయినా కూడా, పూర్తి సంస్కారం కాకపోయినా కూడా, శరీర సంస్కారం చేసుకున్న జీవుడికి చేసిన వారికి ఏ ఫలం వస్తుందో నీకు నీ బంధువులకి ఆ అక్షయ లోకాలు ప్రాప్తిస్తాయి అని ఇంద్రుడు చెప్పాడు. శరీరాన్ని ఎందుకు త్యాగం చేశాడు? దేవతా కార్యం కోసం. దేవతా కార్యం అంటే ఏమిటి? మంచి పని. మంచి పని ఏమిటి? కష్టంలో ఉన్నవారి కష్టాన్ని పోగొట్టడం. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కష్టంలో ఉన్నవారి కష్టాన్ని పోగొట్టడమే పుణ్యకార్యం అవుతుంది. ఆ పుణ్యకార్యాన్ని చేసేందుకోసమే దధీచి తన శరీరాన్ని త్యాగం చేశారు. కాబట్టి దధీచి మహర్షి, ఆయన పేరు మీద ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఆయన ఋషి, ద్రష్ట, అటువంటి మహాత్ముడు, మహానుభావుడు శరీరాన్ని ఇతరుల కోసం త్యాగం చేసి అక్షయలోకాల్ని పొందాడు. కాబట్టి ఎవరైనా బాడీ డొనేట్ చేయాలి, ఐ డొనేషన్ చేయాలి అనుకుంటే నా ఉద్దేశంలో ధారాళంగా చేయవచ్చు. జై గురుదత్త. అలాగే కొంతమంది వయస్సు అయిన వాళ్ళు ఏవైనా ప్రమాదాల్లో వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరాలు దొరకవు. అటువంటివి కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. మొన్న బద్రీనాథ్లో, కేదార్నాథ్లో ఆ ప్రమాదం జరిగినప్పుడు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు పూర్తిగా మనం సంస్కారం చేస్తే కూడా శరీరం అంతగా కాలినంతగా బూడిదైపోతుంది, ముద్దలే దొరుకుతాయి. అటువంటి భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతాయి. అప్పుడు ఏదో ఒక మాంసపు ముద్ద తీసుకుని, ఇవన్నీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, కొన్ని అసహ్యంగా ఉంటాయి వినేందుకు, కానీ వినాలి, తప్పదు. మనం ఏదో ఒక మాంసపు ముద్దను తీసుకుని ఇది ఎవరో మా బంధువులదే అనుకుని సంస్కారం చేస్తారు. అది వారిదా? ఒక 30 మంది ఆ ప్రమాదంలో పోయారు. ఏదో దొరికిన మాంసపు ముద్దకి సంస్కారం చేశారు. వాడికే చేశాను అనుకున్నారు, తృప్తి పడ్డారు, ఆనందించారు. అది వాడిది కాదే. మరి వాడికి, ఆ జీవుడికి ముక్తి వచ్చిందా లేదా? వచ్చింది, వస్తుంది. ఎందుకు? భావనా ప్రధానం. అలా మనుష్యులు దూరం అయిపోయినప్పుడు గంగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎక్కడ దొరుకుతారు? అప్పుడు ఏం చేయాలి అంటే వారు తిరిగి వస్తారు అని 7 సంవత్సరాలు ఎదురు చూడాలి అని చెప్పారు. అంటే వారు ఏ దశకంలో ఉంటే అన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అన్నారు. అంటే ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళు తప్పిపోయారనుకోండి, 6 సంవత్సరాలు ఎదురు చూడాలి. 50 వాళ్ళు తప్పిపోయారనుకోండి, 5 సంవత్సరాలు ఎదురు చూడాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఇదే సంస్కారం. ఈ సంస్కారం చేస్తే వారికి ఆ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. మాత్రం వెళ్ళిపోయారు కదా అని సంస్కారం అయితే చేయకుండా ఉండకూడదు. భావనతో సంస్కారం చేయాలి. భావన ప్రధానం. యోగ వాసిష్టంలో పోయేది ఎక్కడికి, వచ్చేది ఎక్కడికి? అక్కడే ఉన్నాడు, అక్కడే సృష్టి చేసుకుంటున్నాడు అని చెప్పారు. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేహానికి అంతే విలువ. అలా అని మనం దేహాన్ని అవమానపరచలేం. ఆ దేహాన్ని మనం ఎంత మర్యాదించాలో, ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి. ఎందుకంటే తల్లి, తండ్రి, తాతగారు, ముత్తాత వీరందరూ మనకు ప్రధానమైన వాళ్ళు కాబట్టి ఆ పితృకర్మ చేయాలి. మరి అటువంటప్పుడు తప్పిపోయినప్పుడు మనం ఏ కర్మ చేస్తున్నామో, చేసి ఏ ఫలాన్ని పొందుతున్నామో, దీంతో కూడా అటువంటి ఫలమే వస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అది కూడా ఆలోచన చేశాను. చాలా దీని మీద నాలో నేను మథనపడి చాలా ఆలోచన చేసి దీన్ని ప్రపంచంలో ఎంకరేజ్ చేయాలా వద్దా, చేయటం వల్ల అయ్యే మంచిదేమిటి, చేయకపోవటం వల్ల అయ్యే మంచిదేమిటి అని ఆలోచన చేసి, ఈ కాలంలో ఇంత స్పీడ్గా ప్రపంచం వెళ్తోంది కాబట్టి ఇప్పుడు జీవించినప్పుడే కిడ్నీలు మార్చుకుని హాయిగా సంతోషంగా ఉంటున్నారు. భార్యాభర్త పరస్పరం కిడ్నీలు మార్చుకుని, ఈ భార్య భర్తకి కిడ్నీ ఇస్తుంది, హాయిగా ఉన్నారు. అట్లా అనుకునే అవయవం పోయిందంటే మనిషే పోతాడు. సైన్స్ పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా
మారితే మంచిది, దాంట్లో దోషం లేదు అనేది నా అభిప్రాయం. శాస్త్రం కూడా దాన్ని ఒప్పుకుంటోంది. అలా అటువంటి కథలు కూడా కొన్ని ఉన్నాయి. జై గురుదత్త.